ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారాలండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, చాలామంది లక్ష్మీదేవి మేము చాలా రెమెడీస్ చేస్తున్నాము, చాలా పరిహారాలు చేస్తున్నాము, మేము చాలా గుడికి వెళ్తున్నాము, ఎన్నెన్నో పూజలు చేస్తున్నాము, రెమెడీస్ కూడా ఫాలో అవుతున్నాము గురువుగారు, మాకైతే రిజల్ట్ వస్తలేదని అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే భవిష్య పురాణం ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో 7 సార్లు లక్ష్మీదేవి ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఇంట్లోకి రావాలని. అప్పుడు చాలామంది ఏం చేస్తున్నారనంటే, మీ ఇంటి ముందు చెప్పులు ఉంటాయి. ఎప్పుడైనా మీ ఇంటి ముందు సింహద్వారం ముందు చెప్పుల స్టాండ్ పెట్టొద్దు, చెప్పులు అనేటివి మనకు ఉండొద్దు. మీ సింహద్వారం పక్కన ఇటు పక్కనన్నా కొంచెం దూరం పెట్టుకోవాలి. అప్పుడే మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. భవిష్య పురాణం ఏం చెప్తుందనంటే, 7 సార్లు వస్తుంది మీకు లక్ష్మీదేవి. అప్పుడు కూడా మీ ఇంటి ముందు చెప్పులు ఉంటే మీ ఇంట్లోకి ప్రవేశించదు, మీకు దరిద్రం అనేది ఉంటుంది. నమస్కారం అండి.